ఢిల్లీలో వర్షాల కారణంగా ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తి 3 విద్యార్థులు బలైన ఘటనలో పోలీసులు 2ని అరెస్ట్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కోచింగ్ సెంటర్ యజమానితో పాటు కోఆర్డినేటర్పై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ ఘటనపై విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజ్ ప్రమాదకరంగా ఉందని కొన్నాళ్ల క్రితమే కౌన్సిలర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనతో మేల్కొన్న మున్సిపల్ అధికారులు అన్ని కోచింగ్ సెంటర్లను తనిఖీ చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తి 3 విద్యార్థులు బలైన ఘటన తీవ్ర కలకలం రేపింది. స్టడీ సెంటర్ నిర్వాహకులు పార్కింగ్, సరుకు నిల్వ పేరుతో అనుమతి తీసుకుని సెల్లార్లో అక్రమంగా లైబ్రరీ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, సెంటర్ కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే 3 విద్యార్థులు బలయ్యారని ఆరోపించారు. చిన్నపాటి వర్షానికే వరద ముంచెత్తితే మున్సిపల్ యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని 12 రోజుల క్రితమే కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. వెంటనే చర్యలు తీసుకుని ఉంటే ప్రమాదం జరిగేది కాదని విద్యార్థులు ఆరోపించారు. కోచింగ్ సెంటర్ వద్దకు వెళ్లిన ఆప్ తిరుగుబాటు ఎంపీ స్వాతి మాలివాల్ను విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ ఘటనను రాజకీయం చెయ్యొద్దని విజ్ఞప్తి చేశారు. గో బ్యాక్ మాలివాల్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థులు అభ్యంతరం తెలిపినా కూడా అక్కడి పరిస్థితులను పరిశీలించిన ఆమె 3 విద్యార్థుల మృతికి అధికారుల నిర్లక్ష్యం తప్ప ప్రమాదం కారణం కాదని ఆరోపించారు. ఢిల్లీలో సెల్లార్ల నిర్వహణలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు స్వాతి మాలివాల్ విమర్శించారు. శనివారం కురిసిన వర్షానికి సెంట్రల్ ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తింది. సెల్లార్లో ఉన్న లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులు వరదలో చిక్కుకున్నారు. తాళ్ల సాయంతో పలువురిని రక్షించారు. అయితే తెలంగాణకు చెందిన తానియా సోని, యూపీకి చెందిన శ్రేయా యాదవ్, కేరళకు చెందిన నెవిన్ డాల్విన్ అనే విద్యార్థులు మృతి చెందారు. రెండు 2021లో 3 అంతస్తుల భవన నిర్మాణ ప్లాన్కు ఎంసీడీ అధికారులు ఆమోదించారు. భవనానికి అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా లభించింది. సెల్లార్ను పార్కింగ్, సరుకు నిల్వ కోసమే వినియోగిస్తామని చెప్పి అనుమతి పొందినట్లు అధికారులు తెలిపారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో లైబ్రరీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబేరాయ్ రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లను వినియోగించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబేరాయ్ పేర్కొన్నారు. రావూస్ ఐఏఎస్ సెంటర్ ప్రమాద ఘటనపై స్పందించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భవన నిర్మాణ ప్రణాళిక, భద్రత లేని నిర్మాణం, ప్రభుత్వ సంస్థల నిర్లక్ష్యం వల్ల సామాన్యులు మూల్యం చెల్లించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సురక్షిత, సౌకర్యవంతమైన జీవనం ప్రతి పౌరుడి హక్కని రాహుల్ పేర్కొన్నారు. డ్రైన్లను శుభ్రం చేయాలని స్థానికులు పదే పదే చెప్పినా ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ పట్టించుకోలేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ జల్ బోర్డు మంత్రి అతీసీ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.